హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు పండు మిరగాయల పచ్చడి. కేజీ పండు మిరగాయలు, 250 గ్రాములు చింతపండు, 200 గ్రాములు ఉప్పు తీసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ పోసుకొని పండు మిరగాయలను వేసుకొని కడగాలి. కడిగి ఒక క్లాత్లో ఆరపోసుకోవాలి. తడి లేకుండా తుడుచుకోవాలి. తడి ఆరిన తర్వాత మిరపకాయల తొడాలు తీసి మరలా ఆరబెట్టాలి. మిక్సీ జారలో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. రోట్లో పండు మిరగాయలను వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని పండు మిరగాయలను దంచుకోవాలి. పండు మిరగాయలను మిక్సీ పట్టుకున్న చింతపండును కూడా వేసుకొని కలుపుకొని నూరుకోవాలి. నూరిన తర్వాత ఆ పచ్చడిను ఒక బాక్స్లో వేసుకోవాలి. వేసుకొని బాక్సును మూతపెట్టాలి. 5 రోజుల తర్వాత పచ్చడిని కలుపుకొని మెంతుల పొడుము, ఆవాల పొడుము వేసి కలుపుకోవాలి. కలుపుకొని మిక్సీ జార తీసుకొని మిక్సీ జారలో పచ్చడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, ఎండుమిరగాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి మీద వేసుకోకూడదండి, చల్లారిన తర్వాత వేసుకోవాలి. వేడి మీద వేసుకున్నట్లయితే పచ్చడి రంగు మారిపోతుంది. పండు మిరగాయల పచ్చడి అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.